హలో ఎవ్రీవన్. ఈరోజు మనం గెట్ మెటా డేటా యాక్టివిటీ గురించి చూద్దాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెటా డేటా అంటే ఏంటంటే డేటా అబౌట్ డేటా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైల్ ఆర్ ఫోల్డర్ ఉంది. సపోజ్ ఒక ఫైల్ ఉంది అనుకుందాం. ఆ ఫైల్కి సంబంధించిన డేటా కావాలి మనకి. అంటే ఆ ఫైల్ నేమ్, ఆ ఫైల్ సైజ్, లైక్ ఆ ఫైల్ కంటెంట్, దీనికి ఆ ఫైల్కి సంబంధించిన డేటా అంతా కావాలి మనకి. సో ఇక్కడ మనకి ఫైల్ అనేది ఒక డేటా. దానికి సంబంధించిన డేటాని మనం రిట్రీవ్ చేయాలని చూస్తున్నాం కాబట్టి దట్ ఈస్ కాల్డ్ మెటా డేటా. మెటా డేటా అంటే డేటా అబౌట్ డేటా. ఓకే, సో మనం ఒక ఫైల్ మీద ఈ డేటా గెట్ మెటా డేటా యాక్టివిటీ చూడొచ్చు, అలాగే ఒక ఫోల్డర్కి చూడొచ్చు, ఒక కంటైనర్కి కూడా చూడొచ్చు. సో అది ఎలా చూడాలనేది మనం కంటైనర్ వైజ్, ఫోల్డర్ వైజ్, ఫైల్ వైజ్ చూద్దాం. ఇప్పుడు కంటైనర్ వైజ్ చెప్తాను ఫస్ట్. ఇప్పుడు నాకు ఒక జెన్2 మన స్టోరేజ్ అకౌంట్ టెస్ట్ జెన్23. ఇందులో కంటైనర్ 1 అనే ఒక కంటైనర్ ఉంది. ఇందులో మనకి సోర్స్ డైరెక్టరీ, డెస్టినేషన్ డైరెక్టరీ అని 2 ఫోల్డర్స్ ఉన్నాయి. సోర్స్ డైరెక్టరీలో ఇంకా సబ్ ఫోల్డర్ ఉంది, ఇది ఒక లాగింగ్ ఫైల్. అలాగే డెస్టినేషన్ డైరెక్టరీలో ఒక సబ్ డైరెక్టరీ ఉంది, ఒక ఫైల్ ఉంది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఏడిఎఫ్కి వెళ్ళి ఒక పైప్లైన్ క్రియేట్ చేసి కంటైనర్ 1 అనే దానికి గెట్ మెటా డేటా యాక్టివిటీని ఇనిషియేట్ చేస్తాను. సో ఏం జరుగుతుందో చూద్దాం. సో ఇక్కడ ఆల్రెడీ మనకు ఒక పైప్లైన్ ఉంది. పైప్లైన్ ఒకటి క్రియేట్ చేసాం మనం. సో ఆ పైప్లైన్ డేటా, సో ఆ పైప్లైన్ నేమ్ సమ్వేర్ ఇట్లా ఒక రెలవెంట్ నేమ్ ఇచ్చాను, మెటా అని. ఇక్కడ మనకి ఏంటంటే యాక్టివిటీస్లో గెట్ మెటా యాక్టివిటీ. ఓకే, ఈ గెట్ మెటా యాక్టివిటీలో నేను ఏం చేస్తున్నానంటే సెట్టింగ్స్కి వెళ్ళి డేటా సెట్, ఇక్కడ నేను న్యూ డేటా సెట్ క్రియేట్ చేస్తాను జెండర్ నుంచి కాబట్టి ADLS కంటిన్యూ, డిలిమిటెడ్ కంటిన్యూ. లింక్డ్ సర్వీస్ మనం ఎగ్జిస్టింగ్ అయినా యూజ్ చేయొచ్చు, బట్ నేను కొత్తది క్రియేట్ చేస్తున్నాను. ఐ థింక్ ఇట్స్ నాట్ రిక్వైర్డ్, ఎగ్జిస్టింగ్గా యూజ్ చేసుకుందాం, చాలానే ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే పర్టికులర్గా మనకి కంటైనర్ యొక్క మెటాడేటా కావాలి కాబట్టి కంటైనర్ మాత్రమే సెలెక్ట్ చేస్తున్నాను. అంతకుమించి నేను ఎక్కువ బ్రౌజ్ చేయట్లేదు. ఓకే ఓకే డన్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ కంటైనర్ యొక్క డీటెయిల్స్ మనకి ఏమేం కావాలి అనేది ఇక్కడ మనం ఆర్గ్యుమెంట్స్లో ఇస్తామన్నమాట. సో టోటల్ ఐ థింక్ 5 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి అనుకుంటా, చూద్దాం. చైల్డ్ నేమ్, ఎగ్జిస్ట్, ఐటమ్ నేమ్, ఐటమ్ టైప్, లాస్ట్ మోడిఫైడ్, 3, 4, 5. ఓకే, సో అంటే మనం కంటైనర్ వైజ్గా చూడాలి అంటే ఈ 5 ఆర్గ్యుమెంట్స్. ఫోల్డర్ వైజ్గా మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ చేంజ్ అవుతాయి, ఇంకా ఇంక్రీజ్ అవ్వచ్చు. ఫైల్ వైజ్గా కూడా మళ్ళీ ఇంక్రీజ్ అవ్వచ్చు. బట్ ప్రస్తుతానికి కంటైనర్ వైజ్గా అయితే మనకి బై డిఫాల్ట్ ఈ 5 మాత్రం ఉంటాయి. ఓకేనా, సో ఇప్పుడు నేను వ్యాలిడేట్ చేస్తున్నాను, చూద్దాం. డిబగ్, ఓకేనా. సో ఇప్పుడు గెట్ మెటా డేటా ఏం అవుట్పుట్ ఇస్తుందో చూద్దాం ఒకసారి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఎగ్జిస్ట్ అంటే మనం కంటైనర్ 1 అనే దానికోసం వెతుకుతున్నాం. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి సంబంధించిన మెటా డేటా కావాలి అంటే అది ముందు ఎగ్జిస్ట్ అయి ఉండాలి. కాబట్టి ఎగ్జిస్టర్ కాదా అనేది చూపిస్తుంది, ట్రూ. ఓకే, ఐటమ్ నేమ్, మనం ఏ ఐటమ్ కోసం చూస్తున్నాం ఆ ఐటమ్ నేమ్ కనిపించింది. ఐటమ్ టైప్, ఈ ఐటమ్ ఏంటిది, ఫైలా, ఫోల్డరా, ఏంటి, ఇట్స్ అ ఫోల్డర్. సో లాస్ట్ మోడిఫైడ్ డేట్ ఎప్పుడు, సో 16th April 2025 11:13, ఈ పర్టికులర్ టైంకి ఇది మోడిఫై అయ్యింది. చైల్డ్ ఐటమ్స్ అంటే ఈ పర్టికులర్ ఫోల్డర్లో సబ్ ఫోల్డర్స్ ఏమున్నాయి, డెస్టినేషన్ డైరెక్టరీ అనేది ఒకటి ఉంది, సోర్స్ డైరెక్టరీ అనేది ఒకటి ఉంది. ఇక్కడ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సబ్ టు సబ్ డైరెక్టరీ మళ్ళీ డీటెయిల్స్ చూపించదు మనకి. దానికోసం మనం చేయాలి అంటే లూప్స్ రాయాలి. అంటే ఇప్పుడు కంటైనర్ 1 అనే దాంట్లో డెస్టినేషన్ డైరెక్టరీ, సోర్స్ డైరెక్టరీ అని రెండు ఫైల్స్ ఉన్నాయి. ఓకే, ఈ ఫైల్స్ లోపల ఇంకా సబ్ ఫైల్స్ ఉన్నాయి. ఐ మీన్ నా ఉద్దేశం ఈ ఫోల్డర్స్ లోపల ఇంకా సబ్ ఫోల్డర్స్ ఉన్నాయి. ఓకే, ఆ సబ్ ఫోల్డర్ డీటెయిల్స్ ఇక్కడ మనకి రావు. అవి రావాలి అంటే మనం లూప్ రాయాలి. అది ఫ్యూచర్లో ఇంకొక వీడియోలో చేస్తాను. బట్ ప్రస్తుతానికైతే కంటైనర్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఈ 5 డీటెయిల్స్ మనం ఎక్స్ట్రాక్ట్ చేసాం. ఓకే, ఇది ఫోల్డర్కి సంబంధించి. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఓకే ఇక్కడతో స్టాప్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో
స్పెసిఫిక్గా సోర్స్ డైరెక్టరీ అలాగే డెస్టినేషన్ డైరెక్టరీ, తర్వాత దాని లోపల ఉన్న స్పెసిఫిక్ ఫైల్స్ కూడా సెలెక్ట్ చేసి ఏమేమి ఆర్గ్యుమెంట్స్ వస్తున్నాయి అనేది కూడా చూద్దాం.